మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. ఎక్కువగా ఏమైపోయాయి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువగా అవుతున్నాయి. సో ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ఏమో మన లైక్స్ అండ్ అన్నీ కూడా కలిసాయి అని చెప్పేసి లివ్ ఇన్కి వెళ్ళిపోతున్నారు. తర్వాత లివ్ ఇన్లో ఉన్నప్పుడు డిస్లైక్స్ ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే మ్యాచ్ అవ్వట్లేదు, నీ థాట్స్ నా థాట్స్, ఏదో ఒక రీజన్తో వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది. అలా అయిన తర్వాత కొన్ని కేసెస్లో ఏంటి అంటే గర్ల్స్, అందులో రిలేషన్షిప్లో ఉన్న గర్ల్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళపైన ఉల్టా వాళ్ళకి రేప్ కేసెస్ లేదంటే హెరాస్మెంట్ కేసెస్ వేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే మెన్ ఆర్ఎల్స్ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ బయటికి రావాలి అంటే లీగల్గా ఎలా వెళ్ళొచ్చు అంటారు? లీగలైజ్డ్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి ఏమైనా ఉన్నాయా మనకి చట్టాలు ఏమైనా? యా అండి, ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనం బిఎన్ఎస్లో చూసుకుంటే సెక్షన్ 69 ఉంది. అవును. సో దాంట్లో క్లియర్గా ఏముందంటే ఇఫ్ పర్సన్ వెన్ దే ఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ బై డిసిట్ఫుల్ మీన్స్ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమెతో అతను లివింగ్లో ఉండి దాని తర్వాత పెళ్లి చేసుకోపోతే సో ఇట్లా ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ కేసు లాగానే 10 years జైలు శిక్ష అండ్ హెవీ ఫైన్స్ అలా పెట్టారు. స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి ఇప్పుడు దాని మీద. సో దాన్ని చాలా మంది ఇవాళ రేపు ఏంటంటే కొందరు ఉమెన్ దాన్ని కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. సో అది ఏమైతుందంటే దే విల్ బి ఇన్ నార్మల్ రిలేషన్షిప్, కొన్ని రోజులు కలిసి ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏ రిలేషన్షిప్ లో అయినా మనస్పర్ధలు వస్తాయి. సో వెన్ దే బోత్ డిసైడ్ లైక్ ముఖ్యంగా ఒకవేళ అబ్బాయి లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి విడిపోయినా కూడా బట్ అమ్మాయి ఇఫ్ యూ థింగ్స్ వీడు ఇట్లా నేను అనుకోలేదు, నాకు వీడిని వదలటం ఇష్టం లేదు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వెండేటా అంటే పగ మీద వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు ఈ సెక్షన్ 69 బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు. సో అలా చేస్తున్నారు ఇప్పుడు, దాన్ని అట్లా మిస్యూజ్ చేస్తున్నారు. సో దానికి మగవాళ్ళు ఏం చేయగలుగుతారంటే యాజ్ అ టోల్డ్ యూ మళ్ళీ అది ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళకి అంత రైట్స్ లేవు. మన దేశంలో లేడీస్ కున్నంత ప్రొటెక్షన్ రైట్స్ మగవాళ్ళకి లేవు, అదే ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళు పెట్టినా కూడా బట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆల్సో. ఇలా ఫాల్స్ కేసెస్ పెడితే ఈవెన్ ఉమెన్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ ఫైలింగ్ ఫాల్స్ కేసెస్ అని చెప్పి అలాంటి ఫాల్స్ చార్జెస్ పెట్టినందుకు వాళ్ళని కూడా పనిష్మెంట్ ఉండాలని చెప్పి రీసెంట్ గా బాంబే హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో ఇలాంటి జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉమెన్ కి కూడా ఇప్పుడు వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టినందుకు సివియర్ కేసెస్ మనము పెట్టచ్చు. అండ్ మగవాళ్ళు ఇంకా అలా అయినప్పుడు క్రిమినల్ డిఫమేషన్ కూడా వేయచ్చు ఉమెన్ మీద. తిని ఇట్లా ఫాల్స్ కేసు పెట్టింది దానివల్ల నా పరువు పోయిందని చెప్పి క్రిమినల్ డిఫమేషన్ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు సివిల్ కూడా డిఫమేషన్ సివిల్ కూడా ఉంటుంది, ఆమె నుంచి కంపెన్సేషన్ అడగచ్చు సివిల్ డిఫమేషన్ వేసి, ఇలాంటివి చేయొచ్చు. కానీ దానికంటూ సెపరేట్ సెక్షన్ ఇప్పుడు ఒక మగవాడి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి ఒక అమ్మాయి కేసు వేస్తే లేదా అతను ఇట్లా అబ్యూస్ కి గురైతే దానికి ప్రొటెక్షన్ గా ఒక సపరేట్ సెక్షన్ మాత్రం మగవాళ్ళకి లేదు. ఓన్లీ ఇలాంటి సెక్షన్స్ పెట్టి హీ కెన్ ప్రాసిక్యూట్ ద ఉమెన్ ఎవరైతే ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టారో. ఇలాంటి డిఫమేషన్ కేసెస్ పెడతాం తప్ప అండ్ మోర్ ఓవర్ ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టినందుకు ఈ డిఫమేషన్ వేయగలుగుతారు. అండ్ కోర్టు కూడా ఎప్పుడైతే ఈ కేసు ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది నెక్స్ట్ సెక్షన్ 69 ఆధారంగా ఇప్పుడు ట్రయల్కి వెళ్తుంది. ట్రయల్కి వెళ్ళినప్పుడు అదొక నిజంగానే అడ్వర్స్ గా తేలి ఆ అబ్బాయి నిర్దోషం తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంకా అలాంటప్పుడు కొన్ని ఇన్స్టెన్సెస్ లో జడ్జి గారు డిస్క్రిషనరీ పవర్స్ తో అమ్మాయిని కూడా శిక్షించవచ్చు లేదా ఫైన్ వేయచ్చు, ఇలాంటివి చేయొచ్చు. అంతేగాని నిజంగా అలా మిస్యూజ్ చేస్తున్నందుకు ఆ లేడీస్ ఆ సెక్షన్ ని సపరేట్ గా వాళ్ళకంటూ పనిష్మెంట్స్ అయితే ఏం లేవు. అండ్ నిజంగానే ఒకవేళ తను రియల్ గానే వేసింది అనుకోండి, అంటే ఒకవేళ మెన్ నిజంగానే ఫాల్ట్ తో ఉన్నారు అండ్ తను నిజంగానే చేసింది అప్పుడు కంపల్సరీ హీ విల్ బి పనిష్డ్ ఫర్ దాట్. జస్ట్ లైక్ ఇదివరకు రేప్ కేసుకి ఎలా అయితే 10 years జైలు శిక్ష ఇవన్నీ చేస్తారో ఇప్పుడు ఈ సెక్షన్ కూడా ఇఫ్ ఈస్ కన్విక్టెడ్ 10 years జైలు శిక్ష పడుతుంది అండ్ హెవీ ఫైన్స్ ఉన్నాయి, రెండు పడచ్చు. సో ఇలాంటివన్నీ పెద్ద శిక్షలే ఉన్నాయి. 10 years జైలు శిక్ష అంటే ఇట్స్ కాగ్నిజబుల్ ఒఫెన్స్, నాన్ బెయిలబుల్. సో పెద్ద జైల్ టర్మ్ ఉంటుంది అది. సో పెద్ద సెక్షన్ అది. సో నాన్ కంపౌండబుల్. డెఫినెట్లీ హీ హాస్ టు ఫేస్ జైల్ టైమ్ అండ్ బెయిల్ కూడా దొరకదు. అండ్ దాంట్లోంచి బయటికి రాలేరు, కష్టం. అది కన్విక్ట్ అయితే ఇట్స్ 10 years ఇంకా జైల్లో గడపాల్సిందే. అదే ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ అయితే తను నిజం ఇంకేం లేదంట, ఇంకా లేడీస్ కి అయితే ఇంకేం లేదు. అదే ప్రాబ్లం. లేడీస్ కి మన దేశంలో వాళ్ళు తప్పు చేస్తే సపరేట్ మగవాళ్ళకి ప్రొటెక్షన్ గా రైట్స్ లేవు, అంతగా సెక్షన్స్ ఏం లేవు. దట్స్ వాట్ అన్నిట్లోనూ అమెండ్మెంట్స్ రావాలని చెప్పి యాజ్ అ లాయర్ గా నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్ నిజంగానే చాలా మంది అబ్యూస్ కి గురవుతుంటారు. సో డెఫినెట్ గా వాళ్ళకి సెక్షన్స్ ఉండాల్సిందే. ఈ సెక్షన్ 69 కానీ సెక్షన్ 85 కానీ ఇప్పుడు విచ్ ఇస్ నౌ 498A. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మొగోళ్ళకు కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ బిఎన్ఎస్ లో కొద్దిగా ఇలాంటి వెసులుబాటులో కొద్ది సపరేట్ సెక్షన్స్ తీసుకొస్తే వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కి
ఇలాంటి ఫాల్స్ కేసెస్ నుంచి దట్ వుడ్ బి దే కెన్ ఆల్సో ప్రూవ్ దేర్ వాళ్ళ అన్గిల్టీనెస్ అదే వాళ్ళ ఇన్నోసెన్స్ ఎట్లా కోర్టులో ఒకవేళ నిజంగా ఇన్నోసెంట్ అయితే బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ వాళ్ళ ఇన్నోసెన్స్ బయటకు వస్తుంది, దట్స్ ఓకే. కానీ వచ్చిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఇతనికి ఓన్లీ మహా అయితే ఆమె మీద డిఫమేషన్ కేసులు వేయగలుగుతాడు అంతే. కానీ మామూలుగా ఈయన ఇంత ఇది చేసినందుకు, ఇంత ఇబ్బంది పెట్టినందుకు, అబ్యూస్ గురైనందుకు ఇది ఆమె కూడా శిక్ష పడాలి కదా. ఫాల్స్ కేసు పెట్టినప్పుడు స్టార్ట్ చేయడానికి కూడా లేదు, వీళ్ళు ఏదన్నా ఒక స్టెప్ వేద్దాము అని ఒక స్టార్టింగ్ పాయింట్ చేయడానికి కూడా లేదు. యాజ్ ఎలా అయితే మీరు అన్నట్టు ఉమెన్ కి ఏదైనా అవ్వగానే వెంటనే వెళ్ళి తను చేయొచ్చు, అది అలా మొగోళ్ళకి లేదు. కరెక్ట్, ఆ ఫెసిలిటీ మొగోళ్ళకి లేదు, మెకానిజం. అండ్ ఒకవేళ ఫాల్స్ కేసు వేసిందని తెలిసినప్పుడు ఆమె మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఏమైనా ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇలాంటి ఫాల్స్ కేసు వేసిన వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి అని అలాంటివి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు భయపడి ఇలాంటి ఫాల్స్ కేసెస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు రీసెంట్ గా చెప్తే అమ్మా, నేను కూడా ఒక కేసు చేయడం జరిగింది ఒకటి. ఇదేంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు లివింగ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. చిన్నప్పుడు ఇంట్లో కూడా వాళ్ళు పెళ్లి చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు అనమాట, చుట్టాలే వాళ్ళు ఎట్లాగో. సో ఇద్దరు మేజర్ లేక మళ్ళీ కలిశారు. అండ్ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు, అమ్మాయి కూడా ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చింది చదువు పరంగా. సో ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఒకే చోట లివింగ్ లో ఉండడం స్టార్ట్ చేశారు వాళ్ళు, ఒకే రెసిడెన్స్ లో. బట్ చిన్నప్పుడు అనుకునే పెద్దగా అనుకోరు కదా పేరెంట్స్, కొన్నిసార్లు వాళ్ళ మారిపోతాయి వాళ్ళ ఆలోచన, డెసిషన్స్. సో అట్లా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సో బట్ ఈ లోపల ఏమైందంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు అండ్ దే స్టార్టెడ్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్, సేమ్ రెసిడెన్స్, అండర్ ది సేమ్ రూఫ్. సో పేరెంట్స్ కి తెలిసి ఏం చేశారంటే ఆ అమ్మాయిని ఇతను లేనప్పుడు ఒక రోజు బెదిరించో ఏదో చేసి మొత్తానికైతే ఆమెని తీసుకుని వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళు ఇతని మీద ఫాల్స్ కేసెస్ పెట్టారు. అదేంటంటే రేప్ కేసులు అవి పెట్టారు, ఫాల్స్ రేప్ కేసు. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 64 కింద దాని కింద పెట్టారు అనమాట. పెట్టేసరికి నౌ ఈస్ అక్యూజ్డ్ అండర్ రేప్ సెక్షన్. సో ఆ కేసు ఒకటి వచ్చింది. సో అది మేము ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. సో దట్స్ వాట్ సింగ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ మేము వీఆర్ ఫైటింగ్. అండ్ అది క్లియర్ గా ఎవిడెన్సెస్ కూడా మా తరపున క్లియర్ గా ఉన్నాయి. అదేంటంటే ఇతను వాళ్ళిద్దరు క్లియర్ గా లివింగ్ లో ఉన్నట్టు ఇన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నట్టు అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇద్దరు కలిసి ఆ రెంట్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట, ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ కానీ. సో దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ విచ్ వీ హ్యావ్. సో దాని ప్రకారంగా అయితే ఈ కేసు అయితే డెఫినెట్ గా మేము విన్ అవుతాము. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇలా ఉంటే ఇలాంటి కేసెస్ పేరెంట్స్ కూడా పెట్టడము లేకపోతే అమ్మాయిలు పెట్టడం ఇలాంటివన్నీ అవుతున్నాయి ఇవన్నీ. సో దీనికి మొగోళ్ళకి ఏంటి, ఇప్పుడైతే అబ్బాయి అయితే ప్రస్తుతానికి అయితే అక్యూజ్డే కదా, అతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్ అది. సో అరెస్ట్ చేశారు, ఫస్ట్ రిమాండ్ లో పెట్టారు. ఇక ఫస్ట్ టైం బెయిల్ మేము అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది, సెకండ్ టైం రిజెక్ట్ అయింది, థర్డ్ టైం వచ్చింది బెయిల్ అతనికి. సో ఇట్లా ఎంతో కష్టం అవుతుంది పాపం. అతను ఫ్రాంక్ అయిపోయింటే ఈజ్ అన్ ఇన్నోసెంట్, బట్ ఇప్పుడైతే కష్టాలు అయితే ఉన్నాడు కదా. అతన్ని లోపల పెట్టారు, 3 సార్లు బెయిల్ వేసారు, 3వ సారి వచ్చింది అతను. ఎందుకంటే ఇలాంటి పెద్ద సెక్షన్స్ లో బెయిల్ అంత తొందరగా ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఈజ్ ఇన్నోసెంట్, అనవసరంగా అతను కూడా ఒక జాబ్ చేసే వ్యక్తి ఇవాళ రోజు జైల్లో కూర్చోవాల్సి వచ్చేది. సో అతని మెంటల్ స్టేట్ ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అసలు చాలా డిప్రెస్ అయిపోయి అదైపోయి. ఇప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాడు మాత్రం ఏమైనా జాబ్ చేసుకోగలుగుతాడు, డిప్రెషన్ ఉంటుంది చాలా. సో మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా ఇవన్నీ చాలా దే విల్ గో త్రూ అనమాట. బట్ అది ఇప్పుడు కేసు అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ విన్ ద కేస్ బికాస్ ఎవిడెన్సెస్ అన్ని మా దగ్గర ఎంత బాగున్నాయి. బట్ ఈ కేసు ట్రేల్ అయిన తర్వాత టైం పడుతుంది కొద్దిగా. ఈ లోపల వాట్ అబౌట్ ఇస్ మెంటల్ కండిషన్, అతని పరిస్థితి ఏంటి, అతనికి ఎవరున్నారు, మరి అతనికి కూడా ఒక భరోసా ఉండాలి కదా ఇలాంటి వాళ్ళకి, మరి ఏంటి మరి. సో దానికోసమే వీళ్ళకి కూడా మన సెక్షన్స్ పెట్టి ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద ఏమైనా ఇతను కూడా నెక్స్ట్ ఇప్పుడు ప్రూవ్ అయితే సరే వేస్తారు. కాకపోతే ఒక స్ట్రాంగ్ సెక్షన్స్ ఉండాలి. ఏంటంటే ఇతను ఫాల్స్ కేసు పెట్టే వాళ్ళ మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పి కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తే అప్పుడు ఇలాంటివన్నీ భయపడతారు అనమాట ఇలాంటి చేయడానికి. మీరు అన్నట్టు ఇందాక ఒకవేళ సరైన ప్రూఫ్స్ కనుక వాళ్ళ దగ్గర ఉన్నా గానీ ఇంకొంచెం ఈజీ అవుతుందేమో వాళ్ళ ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూఫ్స్ అవన్నీ. సో అది కరెక్ట్ పాయింట్ మీరు అన్నది. సో అందుకని ఎప్పుడైనా సరే లివింగ్ లో ఉన్నా ఎవరున్నా కూడా ఇట్స్ బెటర్ ఆల్వేస్, ఎందుకంటే ఎప్పుడు ఏ రిలేషన్షిప్ ఎలా వెళ్తుందో తెలియదు. సో మెన్ గానీ ఉమెన్ గానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మీరు కలిసి ఉన్నట్టుగా అది ఉన్నట్టుగా మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది ప్రూఫ్స్ పెట్టుకోండి. వెన్ యూఆర్ ఆన్ వర్జ్ ఆఫ్ బ్రేకప్ అలాంటప్పుడు ఇంకా ప్రూఫ్స్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఒకరినొకరు ఫాల్స్ కేసెస్ వేసుకోకుండా మీరు అన్ని క్లియర్ గా ప్రూఫ్లు పెట్టుకొని అన్నిటికీ పెట్టుకుంటే ఎవిడెన్సెస్ గానీ అవి కానీ అప్పుడు రేపటి రోజు ఏమైనా ఫాల్స్ కేసెస్ వేసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రికాషనరీ మెజర్ దే కెన్ టేక్. దట్స్ ఎ గుడ్ థింగ్. yes. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.